ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జీవం గల దేవుడు మే 28, 2025న దేవుడు నాకు ఒక కళ చూపించడం జరిగింది. ఆ కళలో నేను ఒక చోట నిలిచి ఉన్నాను. నాకు ఇరువైపులా ఇల్లు కనబడుతున్నాయి. అలాగే ఎదురుగా కొండలు కనబడుతూ మరి ఆ కొండలు ఆకాశ మేఘాలను తాకుతున్నాయి. ఆకాశ మేఘాలు చాలా తెల్లగా ఉన్నాయి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆకుపచ్చని ప్రాంతము, ఆ కొండల మధ్యన నీళ్లు ప్రవహిస్తున్నట్టు ప్రశాంతంగా ఉంది అని అందరికీ చెప్తున్నాను. కానీ అంతలోనే మరి భూమి నుంచి ఆకాశం అంత ఎత్తుగా ఒక జీవి అనేది 5 తలలతో నిలబడి ఉంది. కానీ దానికి శరీరం లేదు. గాలి అంటే బూడిద రంగులో ఉన్నటువంటి గాలినే ఆ జీవిలాగా నిలబడి 5 తలలుగా ఏర్పరచబడింది. అందులో ఒక తల సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది ఖడ్గమృగము, 4, 5 ముఖాలు కనబడుతున్నట్టుగా ఉంది. కానీ అవి ఏంటి అనేది మాత్రం నాకు సరిగ్గా కనబడలేదు. మరి సింహం మాత్రం ఒక చోట మనుషులను చంపివేస్తున్నట్టు, జనములు అరుస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. అదే విషయాన్ని నేను జనములకు తెలియజేశాను. రెండవది ఎలుగుబంటి ఒక చోట జనములను చంపివేస్తున్నట్టు దేవుడు చూపించాడు. అది కూడా నేను జనములకు చెప్పడం జరిగింది. మూడవది ఖడ్గమృగము. ఆ ఖడ్గమృగం యొక్క ముక్కు మీద ఉన్నటువంటి ఆ కొమ్ము ఎంతో షార్ప్గా ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. అది ఎంతో పదునుగా ఉండి మన వైపు దూసుకొని వస్తున్నట్టుగా, యెహోవా ఖడ్గము వలె మరి వస్తున్నట్టుగా దేవుడు చూపించడం జరిగింది. వెంటనే నాకు పారిపో అనేటువంటి స్వరం వినబడింది. వెంటనే నేను పారిపోయి వేరొక చోట దాక్కున్నాను. అప్పుడే ఆ గాలి వచ్చి ఎంతోమందిని మరి పడగొట్టడం చూశాను. అదేవిధంగా ఎంతోమంది నేల కూల్చింది, ఒక్కసారిగా నేల కూల్చి పడేసింది. అంతలోనే ఒక దేవుడు నన్ను ఒక వెహికల్ ఎక్కించినట్టుగా చూపించాడు. అది తెల్లని వెహికల్, ఒక వాహనము. అది ఎత్తున ఉంది, ఆకాశం అంత ఎత్తున ఉంది. దేవా, నేను ఇంత ఎత్తున్నాను, నన్ను కిందికి దించుము దేవా అని నేను దేవుణ్ణి అడగగా అది తగిన సమయం ఉంది, ఆయన కరెక్ట్గా ఆయన దించాడు. మరి దించిన తర్వాత చూసిన తర్వాత ఎంతోమంది మరి నేలన పడి ఉండడం చూశాను. యేసయ్య, దీని అర్థం ఏంటి అని నేను అడగగా యేసయ్య నిజానికి నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని వాక్యాలు చూపించడం జరుగుతుంది. అవేవనగా యెషయా 27వ అధ్యాయము 1వ వచనము, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును అని. ఇక్కడ దీని అర్థం ఏమనగా ఖడ్గము అనగా తెగులు అని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు. 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నట్టుగా యెహోవా కత్తి అనగా తెగులు అని క్లియర్గా రాయబడి ఉన్నది. యెహోవా ఖడ్గం అనేటువంటి తెగులు మరి కలుషితమైనటువంటి గాలి ద్వారా ఖడ్గమృగ రూపంలో మరి దేవుడు అన్ని చోట్ల అందరిలోకి వచ్చేలా దేవుడు పంపిస్తున్నాను అని చెప్పుచున్నాడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 44వ వచనము 3వ లైన్, బబులోను ప్రాకారము కూలును, నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను